హలో ఫ్రెండ్స్, నేను మీ ఫణీంద్ర వర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొఫెసర్ వర్మ టాక్స్. సో మీ అందరితోటి నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు ప్రొఫెసర్ వర్మ టాక్స్ అనే ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ ద్వారా నేను ఎలాంటి కంటెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఒక సెపరేట్ వీడియో చేసి మీ అందరికీ పెట్టాలనుకున్నాను. మన ఛానల్లో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైర్ గోల్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ నేను షేర్ చేస్తూ ఉంటానండి. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో నాకు తెలిసిన నాలెడ్జ్ నేను నా ఫ్రెండ్ సర్కిల్తో నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉంటారు. సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఇనీషియల్ డేస్లో నేను కాలేజ్లో ఉన్నా, అలాగే జాబ్ చేస్తున్న, ఈ ఫైనాన్స్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఐడియాస్ నాకు ఎవరూ చెప్పలేదు. నేను ఇది ఓన్గా నేర్చుకున్నది. నాకు దీని రిలేటెడ్గా చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అక్రాస్ ద ఇయర్స్ నేను దీని మీద వర్క్ చేశాను. నేనేమి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి. కాకపోతే నాకు తెలిసిన నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను ఈరోజు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది, సో మీకు మన ఛానల్ ఫాలో అవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అనేది నేను ఈ నెక్స్ట్ 10 మినిట్స్లో మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఇనీషియల్గా మా పేరెంట్స్ అయినా కూడా, ఎవరి పేరెంట్స్ అయినా కూడా షేర్ మార్కెట్ న్యూస్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే అందరూ కూడా షేర్ మార్కెట్ అనేది చాలా లాసెస్ ఫేస్ చేస్తాం, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా రిస్క్ ఎక్కువ, షేర్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్, అందులో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకూడదు అన్న మైండ్ సెట్లో ఉన్నారు. కానీ ఈరోజు ఇండియాలో ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరు ఏ న్యూస్ ఛానల్లో చూసినా కూడా ఇండియన్స్ ఎంత ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మనందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. నేను మీలాగే ఒక కామన్ మ్యాన్ని, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కానీ దీని రిలేటెడ్గా నేను నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల నాకు చాలా పర్సనల్గా హెల్ప్ అయింది ఫైనాన్షియల్ రిలేటెడ్గా. సో మనం రెగ్యులర్ జాబ్ చేసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ మన మనీని సేఫ్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేసి మనం ఎక్స్ట్రా మనీ, అంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా పెంచుకోవచ్చు అనేది నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మనలో చాలామందికి ఉండే భయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే మొత్తం మనీ అంతా పోతుంది. నేను ఈ విషయంలో నేను మీతో కొంతవరకు ఏకీభవిస్తాను. ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్ అని అనుకుంటారు. మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వితిన్ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ ఆర్ మంత్స్లో మనీ డబుల్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. అలాంటి రిస్కీ ట్రేడింగ్, డే ట్రేడింగ్, వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ స్టాక్ మార్కెట్లో చాలామంది మనీ ఇన్వెస్ట్ చేసి డబ్బు కోల్పోతున్నారు. సో అలాంటి రిస్క్లు ఎవరూ కూడా ఫేస్ చేయకూడదు. బిగినర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, మన రెగ్యులర్గా జాబ్ చేసుకునే వాళ్ళైనా, చిన్న చిన్న మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్ చేసిన మనీ ఎప్పుడు సేఫ్ బెట్స్ కింద ఉండాలి. అందుకనే మన ఛానల్లో ఏ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, ఏ ఇన్వెస్ట్మెంట్ అవాయిడ్ చేయాలి, రిస్క్ అనేది నేను ఎప్పటికప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను. పర్సనల్ ఫైనాన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అంటే ఒక పర్సన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంత ఎర్లీగా అచీవ్ చేయొచ్చు, ఏ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది, మన ఫ్యామిలీని ఎంత సెక్యూర్డ్గా ఉంచవచ్చు. మనం డైలీ చేసే జాబ్ తోటి మనం రెగ్యులర్గా మన ఫ్యామిలీకి సరిపోయినా కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ బిల్డ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు ఖర్చులు మీరు ఎంతలా పెరిగిపోయినాయో మనందరికీ తెలుసు. రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో మన ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది. మనం లాస్ట్ 30 ఇయర్స్లో మీరు మనకి ఎక్స్పెన్సెస్ చెక్ చేసుకుంటే, అంటే మన గ్రాండ్ ఫాదర్ టైంలో ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి, అలాగే మన పేరెంట్స్ టైంలో ఖర్చులు ఎలా ఉన్నాయి, మన ప్రజెంట్ జనరేషన్లో ఖర్చులు ఎలా ఉన్నాయి. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే మన నిత్యావసర వస్తువులు రేటు రోజు రోజుకి పెరుగుతుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన పర్సనల్ శాలరీ కానీ ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేలా ఉండాలి. ఎందుకంటే
మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్‌తో అది అచీవ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది మనకి. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. మనం వీటిని 2 విభాగాలుగా డివైడ్ చేస్తాం. ఒకటొచ్చి రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్. రెండోదొచ్చి రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, మనం ఎప్పుడు కూడా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్ తోటే మన మనీ అనేది సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిన రూపాయి. ఈ డబ్బులనేది మనం ఎప్పుడూ కూడా రిస్క్ చేయటానికి యూజ్ చేయకూడదు. చాలామంది ఈ రోజుల్లో ఎర్లీగా డబ్బులు సంపాదించాలి, అలాగే చాలా తక్కువ టైంలో మనీ సంపాదించాలని చెప్పి చాలా రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అన్‌సేఫ్ బెట్స్ తీసుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కెరియర్ గాని, లేదంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది స్పాయిల్ అవుతుంది. వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. ట్రేడింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా లాసెస్ ఫేస్ చేస్తున్నారు. మీరు అక్రాస్ ద ఇయర్స్ డేటా తీసుకుంటే స్టాక్ మార్కెట్‌లో ఇలా ట్రేడింగ్ చేసిన వాళ్ళని డేటా అనలైజ్ చేస్తే చాలామంది వాళ్ళ డబ్బులను కోల్పోయారు. మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయాలంటే మనకి అదొక బెస్ట్ చాయిస్. సో, నేను పర్సనల్‌గా చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి గానీ, అలాగే మీకు మార్కెట్‌లో జరుగుతున్న అప్డేట్స్ గురించి నేను ఫ్రీక్వెంట్‌గా మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్. సో, దానికి నేను షేర్ చేసేది మీకు హెల్ప్ అయితే గనక నన్ను సపోర్ట్ చేయండి. సో, ఇది నాకు తెలిసిన నాలెడ్జ్‌ని మీ అందరితో షేర్ చేసుకొని, మీకు ఒక మంచి ఫ్యూచర్ సెక్యూర్ అవ్వాలి. నేను ప్రొఫెషన్ వైస్ టీచింగ్‌లో ఉన్నాను. నేను చేసే వీడియోస్ ఎర్లీ కెరియర్ స్టార్ట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి గాని, అలాగే కొత్తగా జాబ్‌లోకెళ్ళిన వీళ్ళందరికీ కూడా ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్, మనీ అండ్ టైమ్ ఇంపార్టెన్స్ తెలిస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఒక పాపులర్ టర్మ్ ఉంది. ఫైర్ కాన్సెప్ట్ అని. ఫైర్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ. సో, దాన్నే ఫైర్ అంటారు. మీ అందరికీ తెలుసు సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో ప్రెజెంట్ ఎంత ప్రెషర్ చూస్తున్నారనేది. ఇప్పుడున్న ప్యాకేజెస్ స్టూడెంట్స్‌కి చాలా హై ప్యాకేజెస్ జాబ్స్ ఉన్నాయి. సో, ఎవ్రీ మంత్ ఆన్ హ్యాండ్ సాలరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ననేది మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే, మీరు ఎర్లీగా రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు. దీన్నే ఫైర్ అంటారు. సో, ఫైనాన్షియల్‌గా చాలామంది 40 ఇయర్స్‌కే రిటైర్ అయిన వాళ్ళున్నారు. 45, 50, 55 అనేది గోల్ సెట్ చేసుకొని ఎర్లీ స్టేజ్ 20, 21, 22 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ చేసి ఎర్లీగా రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఏ ఏజ్ పర్సన్‌కి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, ఏది రిస్క్ ఫ్రీ, ఏది రిస్క్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం ఫ్యూచర్‌లో ఈ వీడియోస్‌లో అన్నీ కూడా మనం షేర్ చేస్తాం డేటా. సో, మీకు ఒకే ప్లేస్‌లో ఫైనాన్షియల్ నాలెడ్జ్, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మిడిల్ క్లాస్ ఆర్ కామన్ పీపుల్ మన మనీ రిస్క్ చేయకుండా ఎక్స్‌ట్రా మనీ ఎలా సంపాదించుకోవచ్చు అనే ఐడియాస్ అనేది మన ఛానెల్‌లో ఫ్రీక్వెంట్‌గా నేను షేర్ చేస్తూ ఉంటాను. నేను చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీకు లైవ్‌లో వీడియోలో చూపిస్తాను. నేను చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మీ అందరిని చేయమని కాదు. లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఈ ఛానెల్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం కూడా మన సర్కిల్‌లో మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అచీవ్ చేసుకోవాలి. రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడూ చేయకూడదు. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ కాల్స్ తీసుకోవాలనేది. నేను మన ఛానెల్ ద్వారా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీ అందరిని గైడ్ చేయాలన్నదే ఈ ఛానెల్ ఉద్దేశం. చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో అలాగే చాలామంది మన ఛానెల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఈ ఛానెల్‌లో ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది? ఈ ఛానెల్ దేని గురించి? అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ మీద ఉన్న అపోహలు, భయాలు, స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అనుకుంటున్న వారికి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయడానికి నా సైడ్ నుంచి కావాల్సిన నాలెడ్జ్ అండ్ హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. మీరు మీ సందేహాలు నాకు కమెంట్స్ రూపంలో గానీ, లేదంటే పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మీరు మెసేజ్ చేయొచ్చు. అందరం కలిసి ఎర్లీగా మన ఫ్రీడమ్ అనేది అచీవ్ చేయాలనేది నా కోరిక. మన దేశంలో జరుగుతున్న చేంజెస్ అంటే గవర్నమెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది?
గవర్నమెంట్ ఏ సెక్టార్ మీద ఫోకస్ చేస్తుంది, మనం ఏ సెక్టార్ని ఐడెంటిఫై చేస్తే మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు ఐపీఓస్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను కమింగ్ వీడియోస్లో ఇన్ డీటెయిల్డ్గా స్టాక్ మార్కెట్, ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్. సో ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి. ఈరోజు మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అంటే ఒక కామన్ మ్యాన్కి ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రగుల్స్ వస్తున్నాయి, ఈ స్ట్రగుల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. సో మనం 20,000 శాలరీ అయినా, 30,000 శాలరీ అయినా, 50,000 శాలరీ అయినా, 1 lakh శాలరీ అయినా కూడా మనం సేఫ్గా మన ఫ్యామిలీని ఎలా సెక్యూర్ చేసుకోవాలనేది మన ముఖ్య ఉద్దేశం. సో దీని రిలేటెడ్ కంటెంట్ అనేది మీరు రెగ్యులర్గా మన ఛానల్ నుంచి చూస్తూ ఉంటారు. మీరు ఈ వీడియో పూర్తిగా చూసుంటే ఇంత ఓపిక్గా మన ఛానల్లో కంటెంట్ గురించి మీరు విన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఫ్యూచర్లో మన ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మీకు హెల్ప్ అవ్వాలని అందరూ మన ఫ్యామిలీ అంతా కూడా ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ కూడా చాలా ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండి ఫ్యామిలీతో హ్యాపీగా సెటిల్ అవ్వాలనేది మన ఉద్దేశం. ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ కంటెంట్. మా పేరెంట్స్ కూడా చాలా భయపడుతూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటావు, ఐపీఓస్ అప్లై చేస్తూ ఉంటావు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, లాస్ అవుతుంది జాగ్రత్త, మళ్ళీ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసావు, నువ్వు చెప్పిన కాల్ తీసుకుని ఎవరన్నా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పి. వాళ్ళకి ఎలా ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకి లేదో అలాగే మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ భయం అనేది చాలా ఉంది. ఎందుకంటే మనం రోజు న్యూస్లో చూస్తే స్టాక్ మార్కెట్లో ఇన్ని లక్షల కోట్లు ఈరోజు లాస్, స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం డబ్బునంతా కోల్పోయారు. ఇలాంటి న్యూస్లు మనకి ప్రతిరోజు వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. కానీ ఇదే స్టాక్ మార్కెట్లో సేఫ్గా ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ తెచ్చుకున్న వాళ్ళ గురించి కానీ, ఇదే స్టాక్ మార్కెట్లో చాలామంది వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడుకోరు. సో మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది సేఫ్గా, సెక్యూర్డ్గా చూసుకుందాం. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎర్లీగా అచీవ్ చేద్దాం. మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండాలనేదే మన ఉద్దేశం. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, నా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.